హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు సండే స్పెషల్ చేపల ఎగురు చేస్తున్నా. చేపల ఎగురు కోసం ఏ చేపలు తీసుకున్నాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను ఈ వీడియో క్లిప్లో చూపిస్తాను. రండి వంట మొదలు పెట్టేద్దాం. ఫైనల్గా మా ఆయన చేపలు తెచ్చేశారు, రూప్చంద్ చేపలు. ఇవి పులుసు పెడతాను, తలకాయ తోక ముక్కలన్నీ పులుసు పెడతా. ఇది ఎగురు చేస్తాను, అలాగే ఇది ఫ్రై. ఇప్పుడు ఎగురికి ఏమేం కావాలో ఈ వీడియో క్లిప్లో మీకు చూపిస్తా చూడండి. మసాలా ఐటమ్స్: పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 3 స్పూన్ల కారం, 3 చిన్నుల్లిపాయ, అల్లము, 4 లవంగ, చిన్న చెక్క ముక్క, ఒక 3 స్పూన్ల ధనియాలు, ఇది కొబ్బరి. మసాలా రెడీ చేసుకున్నాం ఎగురికి. ఈ చేప ముక్కల్లో ఆల్రెడీ నేను ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ రెడీ అయిపోయింది. 3 స్పూన్ల ఆయిల్ వేసాను. కొంచెం చేపల ఎగురికి పులుసుకి నూనె ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇది ఆయిల్ వేడెక్కగానే ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి, పచ్చివాసన అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోన కొబ్బరి దంచుకున్నాను అన్నమాట. కొబ్బరి, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, అలాగే చెక్క, లవంగం, కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అయిపోయింది. ఉల్లిపాయ ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో ఈ మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే కారం, మొత్తం ఇలా వేసి కలుపుకున్నాం కదా. ఇందులో ధనియా వేసామా, ఆ ధనియా స్మెల్ వెళ్ళేంత వరకు వేయించేసి తర్వాత చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి. ధనియా స్మెల్ కంప్లీట్గా పోయింది. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకోవాలి. రూప్చంద్ చేపలండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఎగురులో మాత్రము. ఇలా వేసుకున్నాం కదా, కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మిక్సీ జార్ కడిగిన వాటర్ ఉంటుంది కదా, వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడే చూసుకోవాలండి, ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉన్నాయేమో అని. కారము కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఇంకొంచెం వేస్తున్నా. ఉప్పు అయితే సరిపోయింది. మిక్సీ జార్లో మిక్సీకి వేసుకునేటప్పుడు ఉప్పు వేసాను, ముక్కలకి ఉప్పు వేసుకున్నా కాబట్టి ఉప్పు కరెక్ట్గా ఉంది. కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కలిపేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేయాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకుందాం. కలపకూడదు, కలిపితే ముక్కలు ఇడిపోతాయి, అందుకే అలాగే. ఇప్పుడు మా తమ్ముడు వచ్చాడు, వాడికి చాలా ఇష్టము. వాడి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు చూడండి. బాబు ఎంగిత్తమ్మా. ఈరోజు వచ్చాడు అనుకోకుండా మా తమ్ముడు, టేస్ట్ చూస్తున్నాడు చేపల ఎగురు. అల్లాడు మా అమ్మ నూడలి పీస్ కుదిద్యా లే అప్పలే తినా.